సెండ్ దెమ్ బ్యాక్. ఇంకా ఐడెంటిఫై చేస్తున్నారు ఏరేసే కార్యక్రమం స్లీపర్ సెల్స్ని. ఒక సిఆర్పిఎఫ్ సీనియర్ ఆఫీసర్ అండి, హీ హ్యాస్ మ్యారీడ్ పాకిస్తానీ గర్ల్ 2 years ago. జనరల్గా మీకు రూల్స్ ఉంటాయట కదా యూనిఫామ్ ఫోర్స్లో, వేరే దేశస్తుల్ని ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకుంటే ముందస్తు సమాచారం ఇచ్చి పర్మిషన్ తీసుకోండి. అది డిడ్ నాట్ ఇన్ఫార్మ్. నేను ఎలా వెళ్తాను, ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కదా అని ఆమె అంటుంది, ఆఫీసర్ గారి భార్య. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. స్లీపర్ సెల్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ కన్నా హైదరాబాద్లో ఎక్కువ ఉన్నారట. అదొక అస్టానిషింగ్ విషయం. స్లీపర్ సెల్స్ అంటే మత ప్రాతిపదికని వాళ్ళు చాలా వరకు కాన్సన్ట్రేట్ చేశారు. ఎప్పటి నుంచో ఉన్నాయని అది గ్రాడ్యువల్గా బిల్డప్ చేసుకుని వస్తున్నారు. ఆ బిల్డప్ చేసుకుంటలో కొంత రిసోర్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం మొదలుపెట్టారు. అంటే ప్రతి చోట్ల ఏంటంటే కొన్ని అంటే వెపన్స్, AK-47 లాంటి 2-3 గ్రెనేడ్లు, కొంత RDX టైప్ మెటీరియల్, ఇవన్నీ పోగు చేసి పెట్టుకున్నారు. ఇది మామూలుగా ఇంకా చెప్పాలంటే కేవలం కేరళయే కాదు, మ్యాంగ్లూర్ కర్ణాటకలోను, తర్వాత కోయంబత్తూర్, చెన్నై, హైదరాబాద్, పూనా, బాంబే, తర్వాత అహ్మదాబాద్, గుజరాత్లో కూడా కొన్ని ప్రాంతాలు, ఇలా చాలా ప్రాంతాలు ఉన్నాయండి. ఎస్పెషల్లీ ఢిల్లీ శివార్లో ఉన్న ప్రాంతాలు, తర్వాత బీహార్ వరకు కూడా. వెస్ట్ బెంగాల్లో అయితే అక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చేస్తాయి, వేరే పశ్చిమ సైడ్ నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇటువంటి స్లీపర్ సెల్స్ ఎప్పుడు రెడీగానే ఉంటాయి. ఇది మనం గమనించేది. ఇంక్లూడింగ్ బాంబే అటాక్ లో కూడా మనకి ఎప్పుడు అనుమానం ఏంటంటే లోకల్ ఎంతమంది హెల్ప్ చేశారు అన్నది ఇప్పటికీ బయటికి తెలియలేదు మనకి. అదొకటి గుర్తించి పెట్టుకోవాలి. అంటే వాళ్ళు ఇంకా ఉన్నారు. ఎందుకంటే ఒక కార్ హైజాక్ చేసినా కానీ, అదే కార్ జాక్సింగ్ చేసినా కానీ దాన్ని వేరే రూట్లో తీసుకెళ్ళడం అంత ఈజీ కాదు. ఎవరో ఒకళ్ళు గైడెన్స్ ఇస్తేనే తీసుకెళ్ళగలుగుతారు. అది గమనించాల్సింది. ఇప్పుడు కాశ్మీర్లో మంచి పని జరిగిందని చాలా వరకు స్లీపర్ సెల్స్ని తీసేయడం జరుగుతుంది. పాకిస్తాన్ వాళ్ళని వెనక్కి తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళ అసెట్స్ పోతున్నాయి, ఇండియాలో ఉన్న అసెట్స్. అది కూడా గమనించాల్సిన విషయం. రెండోది ఇంకోటి ఏంటంటే చాలా ఇంటలెక్చువల్ బాడీస్, ఫర్ ఎగ్జాంపుల్ జమైతే ఇస్లామీ శ్రీనగర్ బ్రాంచ్, కాశ్మీర్ బ్రాంచ్, మెయిన్లీ లాయర్స్, టీచర్స్ ఎక్కువ ఉంటారు. ఇందులో రిజిస్టర్డ్ మెంబర్స్ ఒకప్పుడు 3,500 వరకు ఉండేవారు. చాలా మంది ఇందులో రిజిస్టర్డ్ మెంబర్స్ కాదు, కానీ యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండేది. ఎందుకంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోలేదంటే గవర్నమెంట్కి ఏమన్నా అనుమానం వస్తుందో అని చెప్పి చేసుకోలేదు. దీనికి గిలానీ గారు ప్రెసిడెంట్గా ఉండేవారు. 3 tenures చేశారు ఆయన. ఆ 3 tenures అయిపోయిన తర్వాత కూడా ఆయన ప్రాక్సీయే ఎప్పుడు ఎన్నికయ్యేవారు. అంటే ఏంటంటే ఇది గిలానీ గారి చేతుల్లో ఉండేది. ఈ గిలానీ గారు పోయిన తర్వాత ఈ జమాతే ఇస్లామీ చాలా వీక్ అయినట్టు విన్నాం. ఎప్పుడైతే ఇది వీక్ అయిందో ఈ టెర్రరిజానికి కూడా చాలా సపోర్ట్ తగ్గిపోయిందని. ఇది సాఫ్ట్, అంటే ఇది స్లీపర్ సెల్ అనలేము కానీ ఇది ఒక సాఫ్ట్ సైడ్ ఆఫ్ స్లీపర్ సెల్స్ అనమాట, సపోర్టర్స్. ఇది కూడా గమనించాల్సిన విషయం. ఇందాక ఇంకొక విషయం వచ్చింది, ఆ విషయం గురించి నేను అనేది ఏంటంటే ఒకటి ఇంపార్టెన్స్, ఇంకోటి మనం విషయం మర్చిపోతున్నాం. ఇంటర్నేషనల్గా కూడా బ్రాకెటింగ్ చేయాలని చూస్తున్నారు. బ్రాకెటింగ్ అంటే ఏంటంటే హిందూ ముస్లిం. ఇది హమాస్ యూరప్, అక్కడ కూడా స్టూడెంట్స్ని కూడా ఈవెన్ అమెరికాలో కూడా స్టూడెంట్స్ కొంత సైడ్ తీసుకోవడం, వాళ్ళు ఎడ్యుకేషన్ వదిలేసి ఈ పాలస్తీన్ ఇష్యూ, లెబనాన్ ఇష్యూ, సిరియన్ ఇష్యూ ఇటువంటి టేకప్ చేయడం జరుగుతుంది. దీని పద్ధతిలోనే అసీం మునీర్ గారి మెయిన్ స్టేట్మెంట్, అది ఒక మెయిన్ 17th April స్టేట్మెంట్, చాలా క్రూషియల్ స్టేట్మెంట్. అది ఇండియాలో ఎంత ఎక్స్ప్లోయిట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇదే టైంలో ఈ వక్ఫ్ బోర్డ్ ఇష్యూ, తర్వాత రానున్న CAA, NPR ఇటువంటి ఇష్యూస్ కూడా చాలా కీలకమైనగా వాడుకుందాం అంటున్నారు. కానీ వాళ్ళకి ఇది తెలియలేదు ఏంటంటే ఇండియా డెవలపింగ్ స్టేట్, అందరికీ ఉద్యోగాలు అవసరం, మతం సెకండరీ, పర్సనల్ ఇష్యూ. అది పర్సనల్ ఇష్యూగా ఇండియన్ ఎప్పుడు స్పిరిచువల్ సైడ్ ఉంది. ఏ రిలీజన్ అవ్వనివ్వండి, మైనారిటీ అవ్వనివ్వండి, మెజారిటీ అవ్వనివ్వండి. ఆ విధంగా మనం అంత సంఘీభావానికి వచ్చాం. ఇది ఓపెన్గా ఒక నోన్ లీడర్ అనౌన్స్ చేయడం చాలా మంచిది. అది చాలా మంచి పని జరిగింది. అది మన నేషనల్ కమిట్మెంట్కి, మన నేషనల్ సెక్యులరిజానికి యాక్చువల్గా గుర్తొస్తుంది. అది మనం ఎంకరేజ్ చేయాల్సిందే. ఇంక మీరు చెప్పండి. రైట్, శ్రీరామ్ గారు, ఇది అబ్జర్వేషన్ అండి. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాన్ని మనం మనస్ఫూర్తిగానే అభినందించాలి. వాళ్ళు ఐడెంటిఫై చేసి వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. స్లీపర్ సెల్స్ కానీ, వాళ్ళకి అనుబంధంగా పనిచేసే వాళ్ళు కానీ, పాకిస్తాన్ తోటి వివాహ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు కానీ ఇక్కడ పనిచేస్తూ, అంటే ఇందాక కల్నల్ గారు చెప్పారు, వాళ్ళ యూనిఫార్మ్డ్ ఫోర్సెస్కి కొంత ప్రోటోకాల్ ఉంటుంది. దే నీడ్ టు ఇన్ఫార్మ్ విచ్ హీ డిడ్ నాట్ డూ. ఆయన పెద్ద ఆఫీసర్ CRPFలో.
జస్ట్ 2 ఏళ్ళు అయిందిట. ఇప్పుడు ఆవిడని అక్కడికి వెనక్కి పంపిద్దామంటే ఒప్పుకోవట్లేదట, ఆమె ఒప్పుకోవట్లేదు. అండ్ షీ హాజ్ స్ట్రాంగ్ రూట్స్, హోల్డ్ ఉంది అక్కడ, ఈ టెర్రరిస్ట్ కుటుంబాలతో సంబంధాలు అన్నట్టు ఐడెంటిఫై అయిందిట. సో పాకిస్తాన్లో ఉన్న వాళ్ళతో ఇక్కడేం లేదు. బట్ వాళ్ళ తరఫున పనిచేసే అవకాశాలు ఉంటాయి అక్కడ. సహజంగా ఏంటంటే పోలీస్కి వాళ్ళు సివిలియన్స్ నమ్మకం కలిగేదాకా, మనకి అనుమానం వచ్చేదాకా నమ్ముతాం. యూనిఫార్మ్డ్ ఫోర్సెస్ అంటే నమ్మకం కలిగేదాకా అదే అనుమానం వచ్చేదాకా నమ్ముతూనే ఉంటారు వాళ్ళు. సో ఈ క్రమంలో ఇప్పుడు వెనక్కి పంపించకుండా ఉండాల్సిన వాళ్ళు అనే ఒక జాబితా తయారైంది. వాళ్ళు అక్కడ బార్డర్లో డినై చేస్తున్నారండి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఉన్నంత ట్రాన్స్పరెంట్గా తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు, కేరళ ప్రభుత్వాలు లేవనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది పంపించే విషయంలో. ఇక్కడ మరి ఉన్నదేమో మరి అక్కడ 2 ఇంజన్లు, ఇక్కడ 2 ఇంజన్లు, 4 ఇంజన్ల సర్కారు ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు పంపలేకపోతున్నారండి వీళ్ళు? ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు, కర్నూలు, గుంటూరు, కడప. ఇక్కడ నుంచి స్లీపర్ సెల్స్. తెలంగాణ అయితే హైదరాబాద్, ఇది ఒక బ్రీడింగ్ గ్రౌండ్, అది స్లీపర్ సెల్స్. మన కళ్ళేటో తిరుగుతుంటారు వాళ్ళు. ఎందుకని సపోర్ట్ చేయట్లేదు? ఎన్ఐఏకి నిజంగా వాళ్ళు సపోర్ట్ చేస్తే ఏరేయటం పెద్ద కష్టమేం కాదు. ఎన్ఐఏ ఈజ్ కాంపిటెంట్ ఎనఫ్ టు సెండ్ దెమ్ టు పాకిస్తాన్. శ్రీరామ్ గారు, దీనికన్నా ఒక ముందు ఒక మాట బిలావల్ భుట్టో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు తర్వాత ఇక్కడ రక్తం పారించడం అవన్నీ ప్రగల్భాల తర్వాత పడుతుంది కానీ నీ ఇంట్లో రక్తం పారించిన వాళ్ళు ఇండియన్స్ కాదు. గుర్తుపెట్టుకో, నీ ఇంట్లో రక్తం పారించిన వాళ్ళు ఇండియన్స్ కాదు. ఎవరు రక్తం పారించారో నీ ఇంట్లో నువ్వు ఫస్ట్ తెలుసుకుని వాస్తవాలు గ్రహించి మాట్లాడితే బిలావల్ భుట్టోకి మంచిది. తర్వాత ఇప్పుడు మీరు మాట్లాడిన స్లీపర్ సెల్స్ విషయం చాలా 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 సీరియస్ ఇష్యూ అండి. అసలు నిజంగా పాకిస్తాన్కి ఉన్న అసలు ఫోర్సెస్ కన్నా కూడా, ఆర్మూడ్ ఫోర్సెస్, పాకిస్తాన్కి ఉన్న ఆర్మూడ్ ఫోర్సెస్ కన్నా కూడా ఇండియాలో ఉన్న స్లీపర్ సెల్స్ ఎక్కువ ఉంటారేమో నా డౌట్. ఎందుకంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇప్పుడు మన నిన్నటి దాకా మనం మగవాళ్ళు అనుకున్నాం, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా అంత దారుణంగా అంతకన్నా ఇప్పుడు గన్నులు పోయి పట్టుకోలేదు తప్ప ఈ ఫ్యాక్టరీలుగా మారిపోయారు. అంటే తీవ్రవాదుల్ని పుట్టించే ఫ్యాక్టరీలుగా చాలా మంది తయారైపోయారు. పాకిస్తాన్ లో మొగుళ్ళని పెట్టుకుని ఇక్కడికి వచ్చి పిల్లల్ని కంటం ఇలాంటివన్నీ చేశారు. వీళ్ళందరూ దాదాపు 25 లక్షలు 30 లక్షల పైనే ఉన్నారు అనేది ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన వార్తలు. అంటే 1990s నుంచి ఇది జరుగుతోంది. అప్పట్లో కాశ్మీర్ లో కూడా మేము ఎన్ని పరిస్థితుల్లో పాకిస్తాన్ మొగుడినే చేసుకుంటామని కొంతమంది ప్రయత్నం చేశారు, బయటకు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు అన్నది ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి అది కాశ్మీర్ నుంచి పంజాబ్కి పాకి, పంజాబ్ నుంచి రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాలకు కూడా పాకి వీళ్ళందరూ కూడా కొన్ని లక్షల మంది ఇలాంటి పని చేసి వాళ్ళ పిల్లలను పుట్టించి ఆ పిల్లలందరినీ కూడా ఆల్మోస్ట్ ఒక అంటే యాంటీ ఇండియన్స్ గా తయారు చేశారు అనేది ఇప్పుడు వస్తున్న వార్తలు. అంటే స్లీపర్ సెల్స్ అనేది రకరకాలుగా ఉన్నారు. స్లీపర్ సెల్స్ గుర్తించడం అంత ఈజీ కాదు. ఇప్పుడు కాశ్మీర్ ప్రభుత్వం గుర్తించిందంటే వాళ్ళు ఏదో పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తించి, ఇక్కడ ఉన్న వాళ్ళని గుర్తించుంటుంది. పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, ఇండియన్స్ లో కూడా చాలా మందిని స్లీపర్ సెల్స్ గా తయారు చేసి పెట్టారు అనేది అందరికీ తెలిసిన విషయం. సో వీళ్ళు కాకుండా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళ విషయంలో ఇంకా ఉంది. ఇప్పుడు ఆడవాళ్ళనే పట్టుకోవాలా, మగవాళ్ళనే పట్టుకోవాలా, లేదంటే వీళ్ళు పాకిస్తాన్ నేషనల్స్ నే పట్టుకోవాలా, ఇండియాలో ఉండి టెర్రరిస్టులుగా స్లీపర్ సెల్స్ గా మారిన వాళ్ళని పట్టుకోవాలా? వీళ్ళు అసలు ఐడెంటిఫై చేయడమే కష్టం. ఇంకోటి ఏంటంటే అసలు ఇండియాలో అందరూ కూడా మొత్తం దేశభక్తులే అంటున్నారు. ఇప్పుడు కేరళలో చూస్తే పాకిస్తాన్ అనుకూలంగా నినాదాలు చేస్తూ రోడ్డు మీదకి వస్తుంది, ర్యాలీలు చేస్తున్నారు. వాళ్ళు ఇండియాకి సపోర్టర్సా, మరి పాకిస్తాన్ సపోర్టర్సా? సో ఇన్ని విషయాలు ఉన్నాయి. మనకి పాకిస్తాన్ తో ఉన్న థ్రెట్ కన్నా కూడా ఇండియాలోనే థ్రెట్ ఎక్కువ ఉంది యాక్చువల్ గా. వీళ్ళని గుర్తించడం అనేది చాలా పెద్ద ఇష్యూ. ఒకసారి కనుక వీళ్ళందరూ బయటకు వస్తే తెలుస్తుంది వీళ్ళు ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది తెలుస్తుంది. వాళ్ళు బయటకు వచ్చారు అంటేనే అరాచకాలు చేయడానికి మాత్రమే వస్తారు. అప్పుడు బయట మనం పాకిస్తాన్ తోనే పోరాడాలా, ఇంట్లో ఉన్న స్లీపర్ సెల్స్ తోనే పోరాడాలా, యాంటీ ఇండియన్ మెంటాలిటీతో ఉండే ఆ పుట్టి పెరిగిన వాళ్ళతో పోట్లాడాలా, ఎంతమందితో పోట్లాడచ్చు? ఎంత అంటే మనం ఇది రాజకీయం అండి, టోటల్ గా రాజకీయంగా జరిగిన దుర్మార్గం ఇదంతా కూడా. ఎందుకు లేటెస్ట్ గా ఒక వీడియో తెలంగాణకు సంబంధించిన ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన ఒక వీడియో చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో. మీరు పాకిస్తాన్ నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా మీకు రేషన్ కార్డులు ఇస్తాం, మీకు ఆధార్ కార్డులు ఇస్తాం, మేము ఉండగా మీ జోలికి ఎవరు రాలేరని చెప్పి ఒక ఎమ్మెల్యే మాట్లాడిన వీడియో చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి వాడు ఒక వీడియో బయటకు వచ్చిన తప్ప ఇలాంటి ఎమ్మెల్యేలు, ఇలాంటి ఎంపీలు, నేను దేశభక్తులని ముసుగులో ఉన్న ఎంపీలు, ఏదో కొంతమంది అక్కడ ఒక అతను వేసుకున్న డ్రెస్సును చూసి ఓట్లు వేసిన ఓటర్లను పెట్టుకున్న ఎంపీ, వీళ్ళంతా దేశభక్తులు కాదండి.
ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఇలాంటి చేసినంతా వీళ్ళే చేసింది. ఆధార్ కార్డులు ఇప్పించడాలు, రేషన్ కార్డులు ఇప్పించడాలు. ఈ రోజు అతను ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పి మనం సంతోషించడం కాదు. అతను మనకి వెనకాల ఎన్ని కోట్లు పెంచాడు, అతను ఉన్న ప్రాంతంలో, అతనే ఎంపీగా ఉన్న ప్రాంతంలో ఇలాంటి ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చాడు, ఎన్ని ఆధార్ కార్డులు ఇప్పించాడు. ఇవన్నీ కూడా దేశద్రోహమే. వేరే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకి లేదంటే రోహింగ్యాలకి వీళ్ళు ఆధార్ కార్డులు ఇచ్చారు, రేషన్ కార్డులు ఇప్పించారంటే వీళ్ళు దేశద్రోహులే. వీళ్ళ రాజకీయ దేశద్రోహుల్ని మనం పట్టుకోవాలా, రోహింగ్యాలు పట్టుకోవాలా, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళని పట్టుకోవాలా, పాకిస్తాన్ అమ్మలతోటి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి యాంటీ ఇండియన్స్ గా పెరిగిన వాళ్ళని మనం పట్టుకోవాలా. ఈ మదర్సాల్లో కొన్ని మదర్సాలు అన్ని నేను అన్నాను, కొన్ని మదర్సాల్లో ఇలాగా పెంచి పోషిస్తున్న వాళ్ళని మనం పట్టుకోవాలి. ఎంతమందిని పట్టుకోగలం, ఎన్ని చేయగలం? కాబట్టి ఇది చాలా విషస్ సర్కిల్ లాగా తయారైపోయింది. దీని మీద ఇప్పుడు మనం దృష్టి పెట్టాం కాబట్టి ఈ పనిగా పాకిస్తాన్ తో ఎడిరికి యుద్ధం నాకు తెలిసి డైరెక్ట్ అటాక్ అయితే జరగదు. అంటే మామూలుగా మనం టెక్నికల్ గా చాలా విషయాలు చేస్తాం, పాకిస్తాన్ అడుగు తినే పరిస్థితి చేస్తాం, డైరెక్ట్ అటాక్ జరగదు. కానీ ఈ పనిగా ఈ స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళు ఎవరున్నారో, ఎంతమంది ఉన్నారో, యాంటీ ఇండియన్స్ ఎంతమంది ఉన్నారో, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, రోహింగ్యాలు ఎంతమంది ఉన్నారో, వీళ్ళందరినీ బయటికి పంపించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకుంటేనే తప్ప. రైట్, మీరు ఎలాగో రోహింగ్యాల ప్రస్తావన చేశారు కాబట్టి ఒకసారి బషీర్ అహ్మద్ గారి దగ్గరికి వెళ్తే వారి న్యాయవాది కూడా వారికి సమగ్రమైన అవగాహన. సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో ఒక జడ్జిమెంట్ ఇచ్చిందండి. బషీర్ అహ్మద్ గారు మీ నోటీసులోనే ఉంటుంది. బంగ్లాదేశ్ నుంచి, బర్మా నుంచి వచ్చిన రోహింగ్యాల పిల్లలకి స్కూళ్ళల్లో అడ్మిషన్లు ఇవ్వాలని, వాళ్ళకి ఇల్లు కూడా కట్టించమని ఒక డైరెక్షన్ ఇస్తే సరిపోద్దిగా. రేపు పొద్దున పౌరసత్వం, ఇళ్ళు, వాకిళ్ళు, వాళ్ళకి ఏమన్నా ఇంక ఇతరత్ర మేము వ్యవసాయం చేసుకోవాలంటే తలో 5 ఎకరాలు, అది కూడా అయిపోతుంది కదా.